హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే జొన్న అంబలి. ఈ జొన్న అంబలి నాకు మా నానమ్మ నేర్పించిందండి. చిన్నప్పుడు నానమ్మ ఈ జొన్న అంబలి చేసేది. అండ్ దీన్ని పొడిలాగా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం రవ్వలాగా కూడా మిక్సీ పట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కానీ జొన్న అంబలి అనేది చాలా బాగుంటుంది. మనం ఈ వేడి తట్టుకోకుండా ఉన్నాం కదా అండి. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఈ జొన్న అంబలి డైలీ ఒక 1 గ్లాస్ తాగితే మనకు చల్లగా ఉంటుంది. బాడీకి ఎంతో చలవ చేస్తుంది ఈ జొన్న అంబలి అనేది. ఇప్పుడు మనం ఎంత తిన్నా కానీ ఈవెన్ ఎంత వాటర్ తాగినా దాహం అనేది తీరదు. బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఒక గ్లాసెడు ఈ జొన్న అంబలి అనేది తీసుకుంటే మన బాడీ కొద్దిగా సెట్ అవుతుంది. సో అది ఎంతో టేస్టీగా అండ్ పుల్లగా బాగుంటుంది. చిన్నప్పుడు నానమ్మ మార్నింగ్ చేశాక దాన్ని ప్లేట్లో వేసి ఏదైనా ఒక పచ్చడితోటి, అంటే నిమ్మకాయ చట్నీ కానీ ఈవెన్ మ్యాంగో చట్నీతో కానీ తినిపించేది. ఎంతో టేస్టీగా బాగుండేదండి. సో ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి ఏంటో అనేది చూసేద్దాం రండి. సో దానికోసం ముందుగా ఒక 1/2 కప్పు జొన్నలు తీసుకున్నాను. మీకు జొన్నలు అవైలబుల్లో లేకపోతే జొన్న పిండి అయినా తీసుకోవచ్చు. పిండి ఒకసారి మిల్లులో పట్టేసుకుంటే ఈ ఎండాకాలం మొత్తం ఆ పిండిని మనం యూస్ చేసుకోవచ్చు. కానీ నేను ఇన్స్టెంట్గా కొన్ని తీసుకొని మీకు చూపిస్తున్నాను. దీన్ని మిక్సీ పట్టుకుంటాను. నెక్స్ట్ పెరుగు. తర్వాత మనం ఎన్ని గ్లాసెస్ జొన్న అంబలి చేసుకోవాలనుకుంటున్నామో అన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా అప్పుడు ఈ జొన్నలు కూడా పెంచుకోవాలి, లేదంటే పిండి యూస్ చేస్తే పిండి. ముందుగా వీటిని మిక్సీ పట్టుకుందాం. మీరు మెత్తటి పిండిలాగా అయినా తయారు చేసుకోవచ్చు, లేదంటే కొంచెం బరక కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా ఎలా చేసినా కానీ ఈ అంబలి అనేది బాగుంటుంది. ఇది నేను మరీ పౌడర్లా కాకుండా అండ్ మరీ మెత్తటి పిండిలా కాకుండా మధ్య రకంగా పట్టుకున్నానండి. సో దీన్ని ఇప్పుడు ఈ గిన్నెలో వేసుకుందాం. ఈ పిండిని ఇప్పుడు ఉండలేం లేకుండా కలుపుకోవాలండి. మీరు రోజు చేసుకునే ఉద్దేశంగానే ఉంటే పిండి మిల్లులో ఈ పిండిని ఒక 1/2 kg అలా జొన్నలు తీసుకొని ఫ్రెష్గా పట్టించుకోండి. అలా అయితే మీకు పని తొందరగా అయిపోతుంది. అండ్ డైలీ ఈ జొన్న అంబలి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. ఇది పిండి ఉండలేం లేకుండా ఇలా కలిపేసుకోవాలండి. సో నెక్స్ట్ మనం ఈ వాటర్ తీసుకున్నాం కదా, ఈ వాటర్ని హీట్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది మనకు గోరువెచ్చగా అయితే సరిపోతుందండి. ఇలా చేసుకుంటే పిండి అనేది మంచిగా పులుస్తుంది అండ్ టేస్టీగా బాగుంటుంది. చూద్దాం. ఇంకాస్త వేడవ్వాలండి. మనము నైటే దీన్ని ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ లేవగానే దాన్ని అంబలి చేసేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. కొంచెం పల్చగా చేసుకుంటే ఈవెన్ వాటర్కి బదులు ఇదైనా కానీ తాగేసేయచ్చు. కాస్త పిండితోటి ఎక్కువ లూజ్గా చేసుకుంటే 2-3 టైమ్స్ అయినా ఈ జొన్న అంబలి అనేది తాగితే డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది బాడీ. సో ఈ వాటర్ అనేవి గోరువెచ్చగా అయ్యాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. దీనిలో మనం వాటర్లో కలిపెట్టిన పిండి ఉంది కదా, అది వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇది గోరువెచ్చగా ఉండాలి. అంటే మనం నార్మల్గా పెరుగు తోడేస్తాం కదా అండి, పెరుగు తోడేయడానికి ఎంత గోరువెచ్చగా తీసుకుంటామో పాలు, అంతే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పెరుగు అనేది వేసేసేయాలి. కొంచెం పెరుగు తోడు పెట్టడం అంటారు దీన్ని. ఇది ఇలా తోడు పెట్టడం వలన మనకు పిండి అనేది మంచిగా పులుస్తుంది అండ్ అంబలి కూడా ఎంతో టేస్టీగా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని పక్కన పెడదాం. దీన్ని ఇలా తడకొట్టాలండి. ఇలా చేస్తే మనం వేసిన పెరుగు అనేది బాగా కలుస్తుంది. కొంచెం నీళ్ళు గోరువెచ్చగా అయినాక చేయాలి. అండ్ చిన్నప్పుడు నానమ్మ యాక్చువల్గా కుండలో చేసేదండి. కుండలో అయితే ఇంకా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 6-7 టైమ్స్ ట్యాప్ చేయాలి. పెరుగు అనేది మంచిగా కలిసిపోతుంది. అండ్ ఇది ఒకసారి కలిపేసుకుంటే మొత్తం పెరుగు మిక్స్ అవుతుంది. ఇలా ట్యాప్ చేయడంని తడ కొట్టడం అంటారండి. ఇలా కొట్టేది నానమ్మ, మరి ఎందుకో రీజన్ నాకు కూడా తెలియదు. సో దీన్ని మూతన పెట్టి రేపు మార్నింగ్
మనం అంబలి ప్రిపేర్ చేసుకుందాం. ఇది నైట్ మొత్తం ఈ వాటర్లో ఇలానే నానబెట్టుకోవాలి. పిండి నైట్ మొత్తం నాని పులిసిపోయిందండి. రెండవది పైన వాటర్ పెరుగున్నాయి, కింద పిండి ఉంది. సో ఈ పైన వాటర్ మొత్తం వేరే గిన్నెలో వేసుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి. ఈ వాటర్ తోటే మనం అంబలిని తయారు చేసుకోవాలి. సో ఈ వాటర్ని డైరెక్ట్ స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా సాల్ట్, అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని మరిగించుకోవాలి. దీన్ని నేను 1 టేబుల్ స్పూన్ దొడ్డుప్పు వేస్తున్నానండి. మీరు ఉప్పు తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా అండి. మనం పైన పేరుకున్న నీళ్లు తీసాము, పిండి అడుగున ఉంది. ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా చేస్తేనే మంచి పుల్లగా టేస్టీగా వస్తుంది. అప్పటికప్పుడు నానబెట్టి చేస్తే అంత టేస్ట్ రాదండి అంబలి అనేది. సో ఎక్స్ట్రా వాటర్ కూడా నేను ఏమి యాడ్ చేయలేదు. ఓన్లీ వీటి పైన పేరుకున్న వాటిని మరిగించుకోవాలి. ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి దీన్ని కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. అంబలి రెడీ అయిందండి. ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, ఇంత లూజ్గా ఉన్నప్పుడే. అప్పుడే మనకు చల్లగా అయిన తర్వాత ఇంకా కాస్త చిక్కబడుతుంది ఇది. సో దీనిపైన అట్టు పేరుకోకుండా మనం మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని చల్లారబెట్టుకోవాలి. కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఇది తాగితే చాలా బాగుంటుంది. అండ్ డైటింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ అంబలి అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అండ్ బాడీ డిహైడ్రేట్ కాకుండా మనకు ఎక్కువసేపు ఎనర్జెటిక్గా ఉండే విధంగా హెల్ప్ చేస్తుంది. ఇంకా మనం ఈ సమ్మర్ మొత్తం దీన్ని డే బై డే, అంటే ఒకరోజు విడిచి ఒకరోజు అలా చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. లేదంటే డైలీ అయినా మీరు చేసుకొని తాగొచ్చు. ఇది కాస్త చల్లబడిందండి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లో వేసుకుందాం. నెక్స్ట్ ఒక ప్లేట్లో కూడా వేస్తున్నానండి నేను. దీంతోపాటు చట్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు నెక్స్ట్ డే, అంటే రేపు కూడా ఇలానే చేయాలి అనుకుంటే ఈ అంబలి ఉంది కదా అండి, అది చిన్న గ్లాస్లో తీసి పెట్టుకోండి. అంటే తోడు పెట్టాము కదా మనం పెరుగు వేసి, ఆ పెరుగుకు బదులు ఈ మనం తీసుకున్న అంబలి తోడు వేసుకుంటే అది ఇంకా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. సో అలా ట్రై చేయండి. ఇది లెమన్ పికిల్ అండి, దీనిలో వేస్తున్నాను. ఇలా 2 రకాలుగా ఈ అంబలి అనేది తాగొచ్చు అండి. ఇలా గ్లాస్లో డైరెక్ట్ వేసైనా తాగొచ్చు. ప్లేట్లో ఇలా చట్నీ వేసుకొని, లేదా చట్నీ లేకుండా కూడా మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా తాగొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.